హలో గైస్, భారతీయుడు 2 మూవీపై అయితే మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. కొంతమంది ఈ మూవీ బాగుందంటున్నారు, మరి కొంతమంది ఏమో అస్సలు బాగాలేదు, పేషెంట్స్ని టెస్ట్ చేస్తుంది ఈ మూవీ అంటున్నారు. సో ఓవరాల్గా శంకర్ సార్ టేకింగ్ అయితే ఇది కాదు అనేది ప్రతి ఒక్కరి నుంచి యునానిమస్గా వస్తున్న రెస్పాన్స్. సో ఇప్పుడు అందరి చర్చ ఏంటంటే ఈ భారతీయుడు 2 మూవీ రిజల్ట్ ఇంపాక్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్పై ఎంత ఉంటుంది, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ బిజినెస్పై దీని యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది టాలీవుడ్లో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్న అంశం. సో రామ్ చరణ్ గేమ్ చేంజర్ బిజినెస్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి డౌట్ అక్కర్లేదు, చాలా హ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పుడు ఆషామాషి హీరో కాదు. RRR ముందు ఒక లెక్క, RRR తర్వాత ఒక లెక్క. అఫ్కోర్స్ ఆచార్య మూవీ మధ్యలో వచ్చి కాస్త డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా రామ్ చరణ్ మార్కెట్ని ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఆచార్య మూవీ చేయలేదు. సో రామ్ చరణ్కి ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ ఉంది. సో గ్లోబల్ యుఫోరియా ఉన్న హీరో రామ్ చరణ్. సో ఈ గేమ్ చేంజర్ బిజినెస్ అయితే చాలా హ్యూజ్గా ఉండబోతుందని చెప్పి ట్రేడ్ అనలిస్టులు అయితే పేర్కొంటున్నారు. తరణ్ ఆదర్శ్ లాంటి అనలిస్టులు కూడా రామ్ చరణ్ గేమ్ చేంజర్ యొక్క బిజినెస్ చాలా హ్యూజ్గా ఉండబోతుంది, రికార్డ్స్ అయితే తిరగరాసే స్థాయిలోనే ఉంటుందని చెప్పి పేర్కొంటున్నారు. ఇక రామ్ చరణ్ డైరెక్టర్స్ని నమ్ముకోని హీరో. చాలామంది హీరోలు డైరెక్టర్స్ని నమ్ముకుంటారు, కానీ రామ్ చరణ్ ఎప్పుడు కూడా ఏ డైరెక్టర్ని కూడా నమ్ముకోడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి మగధీర కంటే ముందు ఛత్రపతి చేశారు, చాలామంది హీరోలతో చాలా మంచి సినిమాలు చేశారు, కానీ ఏది కూడా ఇండస్ట్రీ హిట్ కాలేదు. కానీ మగధీరతోనే రాజమౌళి రామ్ చరణ్ తేజ్ మొదటిసారి ఇండస్ట్రీ హిట్ సాధించారు. ఇక సుకుమార్ చూసుకుందాం. సుకుమార్ కూడా రామ్ చరణ్తో మూవీ రంగస్థలం తీయడానికి ముందు చాలా సినిమాలు చేశారు, మంచి సినిమాలే చేశారు, కానీ ఏనాడు కూడా ఇండస్ట్రీ హిట్ సాధించలేదు. సో సుకుమార్ ఏ హీరోతో ఇండస్ట్రీ హిట్ సాధించారు? రామ్ చరణ్. సో రామ్ చరణ్ డైరెక్టర్స్ యొక్క లక్కీ చామ్. డైరెక్టర్స్కి ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలంటే అది రామ్ చరణ్ వల్లే సాధ్యం అనేది అయితే టాలీవుడ్లో ఉన్న యునానిమస్ రెస్పాన్స్. ఇప్పుడు ఈ భారతీయుడు 2 తర్వాత రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న గేమ్ చేంజర్ కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా కల్కి మూవీ ఎలాంటైతే కాసుల వర్షం కురిపించిందో, ప్రతి ఒక్క ఏరియాలో కూడా కల్కికి రైట్ నౌ ఎలాగా లాభాల పంట పండుతుందో, త్వరలో రిలీజ్ కాబోయే గేమ్ చేంజర్ మూవీ కూడా అలానే టాలీవుడ్ సర్కిల్స్లో బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ కాబోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎవరు కూడా ఎస్పెషల్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్గా రామ్ చరణ్ యుఫోరియాతో నడిచే మూవీ. శంకర్ టేకింగ్ ఇంపాక్ట్ అయితే ఆ మూవీపై ఏమాత్రం కూడా ఉండదు. కంప్లీట్గా రామ్ చరణే వన్ మ్యాన్ షోతో ఆ మూవీ నడిపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఇక గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పంచుకోండి.